హాయ్ మన కోసం ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ, మన కోసం ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఈ వీడియో చూస్తున్న వాళ్లకు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్లకు, ఈ వీడియో రోజు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నన్ను చూస్తూ నన్ను తిట్టుకుంటూనో నన్ను అప్రిషియేట్ చేస్తూనో ఉన్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ముందు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, నేను చాలాసార్లు వీడియోలో చెప్తున్నాను, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చిన్న మోటివేషన్. మీరు అనుకున్నట్టు కోట్లు లక్షల డబ్బులు రావండి యూట్యూబ్లో, అలాంటివన్నీ ఏముండవు. పొలిటికల్ ఛానల్స్కి అసలు డబ్బులు రావు, చాలా తక్కువ వస్తాయి. పొలిటికల్ క్యాంపెయినింగ్ చెప్తున్న వాళ్ళకి కానీ, పొలిటికల్ ఇటువంటి మనము కామెంటరీ ఇచ్చే వాళ్ళకి కానీ మనకు పెద్దగా యూట్యూబ్లో ఏం డబ్బులు రావండి. పైగా మన కోసం ఛానల్ కూడా పెద్దగా డబ్బు మీద ఆశతో చేస్తున్న ఛానల్ కాదు. ఇట్స్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ మై లవ్ ఫర్ ద సొసైటీలో అందరూ స్థిరంగా ఉండాలి. మనము అనవసరమైన పిచ్చిని, ఎవడికో అవసరమైన స్వార్థాలను నెత్తికెక్కించుకొని నాశనం అయిపోకుండా, ఇప్పుడు ఎవడో ఎక్కడో చేసిన తప్పు, నేను ఎప్పుడో నమ్మే ఒక కాన్సెప్ట్ అండి, ఎవడో ఎక్కడో ఏదో చేసిన తప్పు ఎక్కడో ఎవడినో ఇబ్బంది పెట్టి వాడి ప్రాణం పోవటానికో వాడి జీవితం తలకిందులు అవడానికో కారణం కాకూడదు అన్నది మన కోసం ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మా ముఖ్య ఉద్దేశం అదే. ఒకటి ఎక్స్ట్రీమిజం ఇంకొకటిని ఎక్స్ప్లాయిట్ చేసి నాశనం చేయకూడదు. ఆ ఒక్క ప్లాట్ఫామ్ మీద ఆధారపడి మేము ఈ మన కోసం ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మేము అంటే ఎవరో ఒక 100 మంది ఉన్నారు అనుకోద్దండి, మాది చాలా చిన్న టీము. ఆ టీంలో కెమెరామ్యాన్ వచ్చేసి నా ఫోన్, మాట్లాడేది వచ్చేసి నేను ఏ చాట్ జీపీటీ ఏ జెమినై చూడకుండా నాకు అనిపించింది, నాకున్న నాలెడ్జ్, పరిమితమైన నాలెడ్జ్లో మీ ముందరికి వస్తున్నాను మన కోసం ఛానల్ రూపంలో. అమరావతి మావిగన్ అనే ఒక చర్చ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా ప్రధానమైన ప్లాట్ఫామ్స్లో, మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా ఒక ఫోర్స్ఫుల్గా జరుగుతూ ఉంది. సో మన దారుణమైన పరిస్థితి ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో నలిగిపోతున్న విషయాలలో అతి కీలకమైన విషయం ఈ అమరావతి. అమరావతి అనే విషయంలో ఎందుకు సమాజంలో రకరకాల వర్గాలకు రకరకాల సమస్యలు ఉన్నాయి, ఎందుకు రకరకాల వాళ్ళకు రకరకాల ప్రశ్నలు ఉన్నాయి, ఎందుకు ఇంత దీని చుట్టూ ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది అంటే, దీంట్లో మంచి రీజన్స్ ఉన్నాయి, చెడ్డ రీజన్స్ కూడా ఉన్నాయండి. మంచి రీజన్స్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి ఒక ఫ్యూచరిస్టిక్, ఒక గ్రీన్, ఒక ఫ్యూచర్ లెవెల్ క్యాపిటల్ కన్స్ట్రక్ట్ అవుతుంది అనే ఒక సంతోషం నాకు ఉంది, నాతో పాటు మీకు ఉంది, అందరికీ ఉంది. అమరావతి అంటే మాకెవరికి హేట్రెడ్నెస్ లేదు. ఉండొచ్చు, మాకు రాయలసీమలో మాకు ఇచ్చుంటే బాగుండేది క్యాపిటల్ అని ఒక బాధ మాకు ఉండొచ్చు. కానీ ఓకే, ఇప్పుడు మాకు ఇవ్వలేదు అంటే అక్కడ వాళ్ళు చెడిపోవాలని కాదు ఉద్దేశం. ఓకే, ఇట్స్ హ్యాపెన్స్, వాళ్ళకు వచ్చింది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఫైన్. కానీ ఇక్కడ రాష్ట్రంలో మిగతా ప్రాంతాల వాళ్ళందరికీ కూడా అమరావతి మీద ఒక హేట్రెడ్నెస్ పెరగటానికి నాకు తెలిసి ప్రధానమైన కారణం మరెవరో కాదు, టీడీపీయే. అక్కడ పేద, చిన్న, మధ్య, సన్నకారు రైతుల దగ్గర భూముల్ని తక్కువ ధరకు తీసుకొని, ప్రభుత్వం మొత్తం తన ఆధీనంలో ఉంచుకొని ఆ భూమిని తనకు నచ్చినట్టుగా ఒక ఇండస్ట్రియల్ ఎకానమీగా బిల్డ్ చేసి రాష్ట్ర సంపదను ఖజానాల్లో పెంచే యోచన ఉంది అని నమ్మే వాళ్లకు అమరావతి, టీడీపీ చాలా బాగా నచ్చుతున్నాయి. కానీ అమరావతిలో రైతుల దగ్గర ల్యాండ్ను ప్రొక్యూర్ చేసి ఒక మినిమల్ ప్రైస్తో వాటిని ప్రభుత్వం తన దగ్గర ఉంచుకొని ఆ ల్యాండ్ని తనకు అనుకూలమైన వ్యవస్థలకు, ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్స్, లూలు షాపింగ్ మాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో ఒక పెద్ద హోటల్, 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్, ఇటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇచ్చినప్పుడు వాళ్లకు కూడా తక్కువ ధరలోకి ఇచ్చి దాన్ని రియల్ ఎస్టేట్ ఒక డెవలప్మెంట్ చేస్తున్నాము, చూసారా అమరావతిలో డెవలప్మెంట్ చేస్తున్నాము అని ప్రొజెక్ట్ చేసి, దాని చుట్టూ అంటే ఆ యొక్క మాల్స్ చుట్టూ కానీ, ఆ యొక్క 5 స్టార్ కానీ 7 స్టార్ హోటల్స్ చుట్టూ కానీ ల్యాండ్స్ని మనకు నచ్చిన వాళ్లకు సమ్ మీడియల్ రేట్లో ఇచ్చేసి వాళ్ళను అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ జేభేరి లాంటి సంస్థలు అమరావతి చుట్టుపక్కలకు వచ్చేసి వాళ్ళు ఒక స్కై రైజర్స్ కట్టేసి అక్కడ జనాలకు కోట్లకు అమ్మేసి చేస్తున్నారు అన్నది ఒక సెక్షన్ ఆఫ్ ప్రజల పాయింట్.
అంటే అమరావతిని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని కానీ, అమరావతి హేట్ చేస్తున్న వాళ్ళది కానీ ఇదే పాయింట్, ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఈ రెండు అమరావతిలో కంప్లీట్గా లేవండి. యాక్చువల్లీ మనము వినాయక పండక్కి చందాలు తీసుకొని వస్తారు. మేము విగ్రహం పెడుతున్నాము, కూడల్లో విగ్రహం పెడుతున్నాం, మాకు ఒక 500 1000 రూపాయలు ఇవ్వండి చందా అంటే ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు చందాలు ఇస్తారు. ఇక్కడ వినాయకుడి చందాకు నువ్వు 500 ఇచ్చినందుకు గాను లేదా 1000 రూపాయలు ఇచ్చినందుకు కానీ నీకు ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదు నువ్వు మొదటి రోజు వినాయకుడి పందిరి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక పూజ నీ ఇంటి పేరు మీద, నీ భార్య పేరు మీద, నీ పిల్లల పేరు మీద పూజలు చేయించుకుంటున్నాం. 500కు కూడలిలో పెట్టిన వినాయకుడి దగ్గర మనం అకౌంటబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కట్టుతున్న నగరము ఎవడు ఏ స్థాయిలో ఎంత తింటున్నాడో అకౌంటబిలిటీ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఉందా లేదా? ఈ అకౌంటబుల్ ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే ట్రాన్స్పరెన్సీ సరే చెప్పట్లేదు ప్రభుత్వం, కనీసం ట్రాన్స్పరెంట్గా ఉన్నాయా విధి విధానాలు? అమరావతిలో ఏం జరుగుతుందో ఎవ్వడికి ఏ ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఇంక్లూడింగ్ అమరావతి స్టేక్ హోల్డర్స్. మీరు రీసెంట్గా న్యూస్ చూసుంటారు, ఒక 2-3 డేస్ నుంచి అమరావతిలో ఉండవల్లి అనే గ్రామంలో సీడ్ యాక్సెస్ రోడ్, అంటే ఇప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు గారికి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది చాలా అవసరం. సో సీడ్ యాక్సెస్ రోడ్ అంటే తెలియని వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇప్పుడు విజయవాడ గుంటూరు ఇట్లా హైవే ఉంటుందండి. హైవే నుంచి ఇప్పుడు అమరావతి ఇట్లా స్ట్రైట్గా కనపడాలి. సో వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే 2029కి మోడీ గారు మనకు టైం లైన్ ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చూడు, మీరు అడిగినట్టు మీకు కావాల్సిన మ్యానిపులేషన్స్ మేము చేయగలం, దానికి ఇన్ రిటర్న్ ప్రజల నుంచి ఆమోదం తెలియాలి. ఎందుకంటే మీరు బీజేపీ యొక్క పూచీకత్తు తీసుకున్నారు. దేనికి? అమరావతి మేము కంప్లీట్ చేసుకుంటాము, మాకు అక్కడ చాలా పెద్ద ఎత్తున స్టేక్స్ ఉన్నాయి, ఈ స్టేక్స్ని మేము ఎట్లయినా కంప్లీట్ చేసుకోవాలి, ఒకవేళ చేసుకోకపోతే ఒక వ్యవస్థనే మునిగిపోతుంది అన్నది చంద్రబాబు గారి వర్షన్ యాక్చువల్లీ. పాపం దానికి పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహించి మోడీ గారు యాక్సెప్ట్ చేసేలా ఈ కూటమి ఎస్టాబ్లిష్ అయింది. సో చంద్రబాబు నాయుడు గారికి 2029 కల్లా అక్కడ అమరావతిలో ఒక నగరం కనిపించాలి. ఇప్పుడు చూడండి, మనకు అమరావతి ఎక్కడుంది అంటే మనము గుట్టల్లో నుంచి, గుంతల్లో నుంచి, గొయ్యుల్లో నుంచి ఇట్లా తేలుకుంటూ పోతే అక్కడ ఒక 20 బిల్డింగులు కనబడతాయి. సో అలా కాదు, ఒక విజన్ ఉండాలి. ఇట్లా గుంటూరు నుంచి విజయవాడకి వెళ్తున్నప్పుడు ఇటు చూస్తే అబ్బా అదొక నగరమా అని మనం అని ఆశ్చర్యపోయేలా ఒక నగరం ఉండాలంటే ఏం చేయాలి? దానికి సీడ్ యాక్సెస్ రోడ్డు కావాలి. యాక్చువల్లీ నిన్న కొంతమంది రైతులు, ఒక 10-15 మంది రైతులు 2.7 ఎకరాల ల్యాండ్ని బలవంతంగా ప్రభుత్వం లాక్కుంది అని చెప్పి నిన్న రోడ్డు ఎక్కారు కదా. ఆడవాళ్ళు, ముసలివాళ్ళు అని కూడా చూడకుండా ఈడ్చి రోడ్డు మీద పారేశారు. చూసారా? తాళ్లతో కట్టేసి చెట్లను దున్ని పారేశారు పొలాల్లోకి వెళ్ళి. ఎందుకు ఇదంతా చేశారు అంటే 2029 కల్లా మనం విజిబుల్ డెవలప్మెంట్ అక్కడ చూపించలేకపోతే, ఆ అమరావతిలో విజిబుల్గా డెవలప్మెంట్ చూపించలేకపోతే ఓట్లు రావు. అమరావతి ప్రాంతం వాళ్ళు నమ్మరు. ఇక నమ్మకపోతే అది ఎప్పటికీ కంప్లీట్ కాదు. కాబట్టి ఏది చేసైనా సరే వీ హ్యావ్ టు కంప్లీట్ అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా స్థిరంగా నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కంప్లీషన్ ఆఫ్ అమరావతి అంటే ఏంటి అంటే, మనం అనుకుంటున్న కంప్లీషన్ కాదు. అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ఇదంతా రెడీ అయిపోయి, అమరావతి రెడీగా అయిపోయి, మనందరం పోయి అమరావతిలో కూర్చొని ఆహా ఓహో నోరు తెరుచుకొని అది కల్కి సినిమాలో స్కై కాంప్లెక్స్ చూసినట్టు చూడటం కాదు. కళ్ళకు కనిపించే, ఇప్పుడు సినిమా సెట్టింగ్స్ ఎలా ఉంటాయండి, ముందరంతా అట్టలు ఉంటాయి, ముందర ఒక అద్భుతమైన భవనాలు కనపడుతుంటాయి, వెనక మొత్తం అట్టలే ఉంటాయి. సో విజిబిలిటీ, చంద్రబాబు నాయుడు గారు నమ్మేది ఏంటి అంటే విజిబుల్ కన్నా కళ్ళకు కనిపించాలి, చెవులకు వినిపించాలి, మనం చెప్తూ ఉండాలి. ఈ విషయం మన చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా నమ్ముతారు, నో డౌట్ అబౌట్ ఇట్. అంత స్ట్రాంగ్గా నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారు. సో ఆ పందాలో భాగంగా అమరావతిలో ఒక ఎంతమంది రైతులు అడ్డం వచ్చినా కూడా వాళ్ళని తొక్కుకుంటూ, అంటే వాళ్ళ పొలాలను తొక్కుకుంటూ పోయి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఎంత ఇచ్చారంట? 2,50,00,000 పైచిలుకు. ఒక ఎకరానికి 2,50,00,000 ఇచ్చారంట. విజయవాడలో 2,50,00,000కు ఒక ఎకరం భూమి దొరుకుతుంది అని చంద్రబాబు నాయుడు గారు రైతులకు పాపం 2,50,00,000 ఇచ్చారు. అదే ఏరియాలో దగ్గరలో సీఎం రమేష్ అని రాయలసీమకు చెందిన టీడీపీ నేత 5 కోట్లు, అఫీషియల్గా 5.5 కోటి ఆ మధ్యలో ఒక ఎకరం ల్యాండ్ కొన్నారంట. అన్అఫీషియల్గా ఎంత కట్టుంటారో మనకు తెలియదు, కానీ అఫీషియల్గా 5.5 కోటి ఇచ్చాడంట ఎకరానికి. ఒక పొలిటీషియను, ఒక ఎంటర్ప్రెన్యూరు, అసలు సీఎం రమేష్ అనే వ్యక్తి ఈజ్ ఎ వెరీ గుడ్ ఎంటర్ప్రెన్యూర్.
అటువంటి వ్యక్తి ఉండవల్లిలో 5.5 కోటి ఇచ్చి ఒక ఎకరం కొన్నాడు. కానీ రైతుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు 2.5 కోటి ఇచ్చాడు. సరే 2.5 కోటి తీసుకొని 2.5 కోటి ఇచ్చి ఆ ల్యాండ్ ప్రొక్యూర్ చేసి అమరావతిలో అద్భుతమైన ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీని షురూ చేసి దాంట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ పెడతాడా? కాదు. ఆయన ఎంతసేపు 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్, మాల్స్ ఇటువంటివి వస్తాయి. బేసికలీ మనం కూడా ఒక పెద్ద గార్మెంట్ ఇండస్ట్రీ దగ్గరనో ఒక పెద్ద ఇండస్ట్రియల్ సెగ్మెంట్ దగ్గర మనం ఇల్లులు కట్టుకోమండి. ఎక్కడ కట్టుకుంటాం మనము? బేసికలీ ఒక మాల్ దగ్గర, ఇప్పుడు హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ దగ్గర ఉండాలనుకుంటామా? మనం పోయి శంషాబాద్లో ఉండాలనుకుంటామా? ఇనార్బిట్ మాల్ దగ్గర ఉండాలనుకుంటాం. ఇనార్బిట్ మాల్ చుట్టూ ఎవడు ఉంటాడు? రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఆ వంశీరామ్ బిల్డర్స్ అంట, జేబీరి బిల్డర్స్ అంట, వీళ్ళే ఉంటారు, అంతా వీళ్ళే ఉంటారు. సో వీళ్ళు ఒక్కొక్క అపార్ట్మెంట్ 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లకు అమ్ముతారు. దాన్ని ఎవరు కొంటారు? మన చంద్రబాబు నాయుడు గారిని ఆరాధించి వీరాభిమానులు, కులాభిమానులు, దురాభిమానులు అందరూ ఎంతైనా పెట్టి కొంటారు. సో డబ్బున్న వాళ్ళందరూ ఒక చోటకు చేరి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లను సృష్టించుకొని వాళ్ళే ఒక మాల్స్ కట్టుకొని మాల్స్లో పోయి షాపింగ్లు చేసుకుంటా అట్ ద కాస్ట్ ఆఫ్ రైతులు. ఈడ రైతు దగ్గర నుంచి 2.5 కోటి ఇచ్చి ఎకరం కొట్టేసి దాన్ని 200 కోట్లకు 300 కోట్లకు రొటేషన్ చేసి బిజినెస్ చేస్తారు. ఇదంతా ఎవరి నేతృత్వంలో జరుగుతుంది? ప్రభుత్వం నేతృత్వం జరుగుతుంది. ప్రభుత్వం ఇదంతా చేస్తుంది. ఇదే కదా సమస్య. ఇప్పుడు మనము సినిమాల్లో చూస్తామండి, అన్యాయం జరిగినప్పుడు, భయంకరమైన బాధలకు జరుగుతున్నప్పుడు ఒకడు వస్తాడు. వాడు కృష్ణుడు అవ్వచ్చు, అర్జునుడు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, కర్ణుడు అవ్వచ్చు, ఎవడో ఒకడు వస్తాడు. వాడొచ్చి ఏం చేస్తాడు? ప్రభుత్వాన్ని, ఆ క్యాపిటలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ పీపుల్ని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించి పేదలందరికీ మంచి చేస్తాడు, రైతులందరికీ నేనున్నాను అని చెప్తాడు. కానీ ఇక్కడ ఎవడొస్తాడు? దిక్కుమాల మొఖాల మనం సోషల్ మీడియాలోనే ఈ విషయాలు మాట్లాడేకి దమ్ము చేయడానికి పరిస్థితి లేదే. ఇక ఎవడో వచ్చి అమరావతి నుంచి రైతుల్ని కాపాడతాడు, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాడు. చంద్రబాబు నాయుడు గారికి తెలియక చేస్తున్నాడా, తెలిసే చేస్తున్నాడా అంటే ఆ దేవుడికి, ఆ చంద్రబాబు నాయుడికే తెలియదు. సార్, మనం రైతుల ఉసురు కొట్టుకోకూడదు అని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు మట్టి కొట్టి, నిందలేసి, నోటికి వచ్చినట్టు మాట్లాడి బట్టలు చింపుకున్న వాళ్ళందరూ ఇవాళ ఈ 10-15 మంది రైతులు రోడ్డెక్కి గోల చేస్తున్నప్పుడు ఎందుకు రావట్లేదు? ల్యాండ్ అక్విజిషన్ చేసే ప్రక్రియ ఇదా? అంత దారుణంగా, అంత స్ట్రెస్ఫుల్గా అమరావతి రైతుల్ని మెడపట్టుకుని బయటికి నూకి వాళ్ళ ల్యాండ్ను ఆక్రమించుకొని ప్రపంచానికి ఇదిగో మేము అమరావతిని కట్టామని 2 చేతుల బాహాటంగా చాచి చెప్పే ఒక వ్యక్తిత్వాన్ని ఎందుకు మీరు డెవలప్ చేసుకున్నారు? మనం రాయలసీమ ప్రాంతం వాళ్ళం కదా సార్, మనకి ఇటువంటి ఆలోచనలు, మనకి ఇటువంటి మెంటాలిటీ మనకు ఉండదే. మనకు ఆ క్యాపిటలిస్టిక్ మెంటాలిటీ ఉండదే. ఉన్నవాళ్ళనే కదా మనం పాలేగారి వ్యవస్థ అని చెప్పి తరిమి కొట్టి మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకుంటూ ఉంటాము. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇటువంటి దారుణమైన పని? అమరావతి రైతులు ఎందుకు ఈ రైతులు ఇంత వేధించాలా? ఏం సాధిస్తాం మనం ఇంత వేధించి? సో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, ఈ రైతుల కన్నీళ్లు ఉసురు తగులుతుందని నమ్ముతున్నాం. మళ్ళీ ఇవి తగిలితే రాష్ట్రానికి మంచిది కాదని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడే. ఒక్క రైతు కన్నీరు కార్చినా కూడా అమరావతి రైతు అది రాజధాని ప్రాంతానికి మంచిది కాదన్నాడే. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ మాట అన్నందుకు ఈరోజు రైతులకు చేతోడుగా నిలబడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పతనం అయిపోయి ఈరోజు ఆసుపత్రిలో ఉన్నాడని అనుకోవచ్చా ప్రజలు? కాదు కదా. మీరే చెప్పాలి. ఇలా అనుకునే అవకాశం ఉందంటారా ప్రజలు? మన కుటుంబాలకు మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. రైతులే కాదు, మహిళలు ఏడ్చుకుంటూ వాళ్ళ భూముల్ని ఎవరి కోసమో ఇచ్చేసి, సరే సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు ఇస్తున్నారా అంటే ఆ భూమిని తీసుకుపోయి ఎవడికో, పారిశ్రామికవేత్తకో, మరొకడికో 5 కోట్లకో 10 కోట్లకో అమ్ముకొని ఆ డబ్బుని మళ్ళింత వ్యాపారం కోసం మళ్లించుకొని స్కై రైజులు కట్టి దాంట్లో 5 కోట్లు 6 కోట్లు పెట్టి ఒక్కొక్క ఫ్లాట్ కొనుక్కొని దాంట్లో సుభిక్షంగా సస్యశ్యామలంగా బతుకుదాం అనుకున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న. ఎక్కడో ఒక పేదవాడి దగ్గర బలవంతంగా లాక్కున్న ల్యాండ్లో ఈరోజు మనం కోట్లు పోసి అపార్ట్మెంట్లలో బతుకుతున్నాం. ఈ బతుకు మనకు అవసరమా అని ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక్కసారి ప్రజలు కూడా ప్రభుత్వానికి తెలిసేలా చెప్పాలి. సార్, మనకు కావాల్సింది ఒక ఈక్వాలిటీ బేస్డ్ ఎకోసిస్టమ్, ఒక హెరాస్డ్ బేస్డ్ ఎకోసిస్టమ్ కాదు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ప్రభుత్వాలకు మంచిది కాదు, ఈ తప్పుల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎవరికీ మంచిది కాదు. ఒక్కసారి ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి.